పద్నాలుగవ తేదీ ఫిబ్రవరి మనము దళితులలో అత్యున్నతమైన ముఖ్యమంత్రి పదవి అనుభవించినటువంటి దామోదరం సంజీవయ్య జయంతి జరుపుకుంటున్నాము. మరి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం, చాలా గొప్పవి. కోడి పూసిన ప్రతి పల్లెకి బస్సు చేసినటువంటి మహానుభావుడు. ఈరోజు మరి పిఎఫ్ చట్టం అనేటటువంటిది కూడా ఆయననే తేవడం జరిగినది. తర్వాత తెలంగాణకు రాయలసీమకు మధ్యన వారధికి కూడా ఆయన కారణమైనది. తర్వాత గతంలో కూడా ఆయనను ప్రతి ఒక్క చోట కేవలం దామోదరం సంజీవయ్యని దళితులుగానే చూసినారు కానీ మిగతా పెద్ద స్థాయి అగ్రవర్ణ వాళ్ళకు ఉన్నటువంటి వాల్యుయేషన్ ఇవ్వలేకపోయినారు. ప్రభుత్వం అధికార ప్రకారం లాంఛనంగా మామూలుగా కొన్ని యాక్టివిస్ట్ పరంగా జరపాలని కోరుతున్నాము. దళితులలో సామాన్యంగా 38 సంవత్సరాలకే ఒక సీఎం కావడం అంటే భారతదేశ చరిత్రలో ఇది ఒక హిస్టరీ రిపీట్. అది కేవలం కర్నూలు జిల్లాకు చెందినటువంటి సంజీవయ్య గారు పేరంటే చిరస్మరణీయం. మరి ఇటువంటి మహానుభావులను అక్కడక్కడ శిలాఫలకాలు పెట్టి పూజలు చేయడం కాదు, అది చేయడం కాదు. ఆయనకు ఉన్నటువంటి గుర్తింపు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి భారత్ రత్న ఇవ్వాలని కోరుతున్నాము. జై భీమ్. ఈరోజు దామోదర సంజీవయ్య గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దామోదర సంజీవయ్య గారు భారతదేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి ఏఐసీగా 2 సార్లు ఎన్నికైనాడు. దామోదర సంజీవయ్య గారి ఆధ్వర్యంలోనే 6 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేయడం జరిగింది. కార్మిక శాఖ మంత్రిగా, పారిశ్రామిక శాఖ మంత్రిగా ఆయన కాంగ్రెస్ హయాంలోనే చేయడం జరిగింది. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మాల్వాడ రాజ్యం అధ్యక్షుడు.